రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గురువారం లోకేష్ బర్త్డే సందర్భంగా రాజంపేటలోని అత్తిరాల దేవస్థానం నందు చమర్తి జగన్మోహన్ రాజు లోకేష్ పేరు మీద రుద్రాభిషేకం చేయించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ నాయకులతో కలిసి కేకును కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే. ఈరోజు మా యువ నాయకుడు యువగళంతో స్ఫూర్తిని నింపి రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చేదానికి అహర్నిశలు శ్రమించినటువంటి మా విజనరీ లీడర్ నారా లోకేష్ గారి జన్మదినం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా పండుగ లాంటిది. మీరు కనుక ఇప్పుడు గమనిస్తే ఎంతో స్వచ్ఛందంగా యువత అంతా కూడా వారి బర్త్డే సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇతర కార్యక్రమాలు చేస్తుంటే కనుక మీరు స్పందన చేశారు. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేసి మేము కూడా వారి స్ఫూర్తిని వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారితో పాటు ఈ రాష్ట్రం కష్టపడాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు చాలా అరుదైనటువంటి నాయకుడు. అటువంటి వారు అటువంటి తెలివితేటలు కలిగినటువంటి నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి చెందినవాడే కావడం మాకు మరింత గర్వకారణంగా ఉంది. మనం కనుక గమనిస్తే బ్రిటిష్ వారి కన్నా అరాచక పాలన గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది. తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో పార్టీ పేరెత్తితేనే వాళ్ళని హింసించేటటువంటి పరిస్థితి. మరి పుంగనూరు లాంటి ఘటనలు కనుక చూస్తే కనుక అదే అర్థమవుతుంది. అటువంటి కష్టమైనటువంటి సమయంలో లోకేష్ బాబు గారు నేనున్నాను, మీకు భరోసా, ఈ ప్రజలకు నేను అండగా ఉంటాను, పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉంటానన్నటువంటి ఉద్దేశంతో మొక్కబోని ధైర్యంతో విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ రోజు రాష్ట్రమంతా పర్యటించి తన పాదయాత్రను పూర్తి చేశారు. గతంలో మనం చూస్తే ఎవరైతే రాష్ట్రంలో పాదయాత్రలు చేశారో వాళ్ళంతా ముఖ్యమంత్రులైనారు. వాళ్ళు చేసినటువంటి పాదయాత్రకి మా నాయకుడు చేసినటువంటి పాదయాత్రకి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా యాత్రలు చేయలేదు. అటువంటి పరిస్థితులను తట్టుకొని ప్రజల్లో భరోసా నింపి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ఆశావాద దృక్పథాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మి దేశంలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. సరే, ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ప్రజల కోసం నేను ఏమైనా చేయాలి అన్న తలంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఒక ప్రధానమైనటువంటి బాధ్యత నెత్తిన తీసుకున్నారు. ముఖ్యంగా యువతకి జీవితాలను ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మరింత కంకణం కట్టుకున్నారు. అంటే యువతకు మంచి విద్యను ఇవ్వడంతో పాటు విద్యను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో విద్యాశాఖని తన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడమే కాకుండా మంచి విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ అహర్నిశలు కష్టపడి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్ర నాయకత్వము కూడా గర్వపడేలా
వాళ్ళందరూ కూడా ఈర్ష్యపడేలా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు సృష్టిస్తున్నారు. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అంటే కనుక ఒక పక్క యువతకి ఉపాధి మరియు విద్య రెండు ఇవ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి సేవలు ఇస్తూ ఉన్నారు. ఇది మా నారా లోకేష్ గారి యొక్క యువతకి ఇచ్చేటటువంటి స్ఫూర్తి. కాబట్టి ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లోనే మేము నడుచుకుంటామని తెలియజేస్తాం.